Welcome Dhanavarsha Developers Pandarnath B, Managing Director. Dhanavarsha Developers website dhanavarsha.com. Dhanavarsha Developers introduces a unique marketing plan in real estate. Old method of real estate commission: Director 25%, GM 23%, DGM 20%, AGM 18%, SMM 16%, MM 14%, Executive 12%. We are all working for 2% gap commission only. When will be a Karodapati then? Dhanavarsha developer सबसे गुड़ा Dhanavarsha dd@gmail.com, website dhanavarsha.com. Ventures are near to Yadagirigutta temple and Aler. Yadadri temple 6,800 per square yard, 120 square yard, 8,15,000. Aler 5,800 per square yard, 150 square yard, 8,85,000. Future HMDA, DTCP and farmlands all taken. మనం ఇంతకుముందు చెప్పినటువంటి కమిషన్లో మనం ఆ కమిషన్ కాకుండా మన ధనవర్షాల్లో ఒక ప్యాటర్న్ ఫిక్స్ చేసినాం ఫ్యూచర్ మన న్యూ ప్లాన్ కోసం. ఈ ప్యాటర్న్ ఎవరు ఎక్కడ ఏ ప్లాట్ బుక్ చేసినా ప్లాట్ టోకన్ అడ్వాన్స్ అనేది మాత్రం తీసుకుంటుంది. సేమ్ అమౌంట్ ప్లాట్ టోకన్ అడ్వాన్స్ పీటీఏ 11,300 రూపీస్, ప్లాట్ బుకింగ్ అమౌంట్ 50,000 రూపీస్ పీబీఏ, ప్లాట్ అలాట్మెంట్ అగ్రిమెంట్ 1,50,000. బ్యాలెన్స్ అమౌంట్ షుడ్ బి పెయిడ్ విత్ ఇన్ 5 months. ఎందుకు 5 months అంటే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్. డబ్బు పెట్టి కొనలేని వాళ్ళు మార్కెటింగ్లోకి వస్తున్నారు కాబట్టి నేను ఇచ్చే కొత్త న్యూ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ప్లాన్లో విత్ ఇన్ 5 monthsలో మీరు ఎర్నింగ్ అవుతూ మీరు ఈ ప్లాట్ మీరు కూడా అచీవ్మెంట్ చేసుకుంటారు. బై ఏ ప్లాట్ విత్ టోకన్ అమౌంట్ 11,300 ఫర్ విచ్ యూ విల్ బీ హ్యావ్ ఎబిలిటీ టు గ్రో ఓన్ టీమ్ అన్లిమిటెడ్ ఇన్ డైరెక్ట్ సేల్స్. Now let's enter into a life-turning successful plan. Okay. Introduce a unique marketing plan in real estate. Buy a plot with token amount of 11,300 as a customer. ఓకే, మీరు కస్టమర్గా ఎంటర్ అయ్యారు. 11,300 రూపీస్ మీరు కట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మినిమం 2 plots కనుక మీరు సేల్ చేస్తే మీకు 5,000 రూపీస్ ఇంటూ 2 అంటే 10,000 రూపీస్ ఎర్నింగ్ యువర్ ఫస్ట్ పొజిషన్. అంటే మీకు కస్టమర్ నుంచి మీరు మార్కెటింగ్లోకి వచ్చారు కాబట్టి ఇమీడియట్లీగా మీరు ఎగ్జిక్యూటివ్ అనే ప్రమోషన్ దొరికింది. మీకు ఎర్నింగ్ అనేది 10,000 రూపీస్ రావడం జరిగింది. అలాగే ఈ 2 పీపుల్స్ కూడా మీరు చెప్పిన మార్కెటింగ్ చెప్తారు కాబట్టి వాళ్ళు కూడా 2 మెంబర్స్ని అంటే మీ సెకండ్ లెవెల్లో 4 plots అచీవ్మెంట్ అయినారు. వీళ్ళు 4 మెంబర్స్ అయినారు. ఇక్కడ మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది మార్కెటింగ్ మేనేజర్. ఇప్పుడు ఈ 2 పీపుల్స్ కదా వీళ్ళు తెచ్చినారు 4 plots అంటే వీళ్ళకి సీనియర్ 4 plots మీరు మార్కెటింగ్ మేనేజర్ అయినారు. ఈ 4 plots మీద మీకు వచ్చే కమిషన్ ఏంటిదంటే 5,000 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 20,000. అంటే ఎట్లా వస్తుంది మీకు ఈ 2 మెంబర్స్ కదా వీరు 4 plots ఇచ్చింది డైరెక్ట్గా వాళ్ళకు 10,000 రూపీస్ ఈ ఇద్దరికి వచ్చినప్పుడు ఈ 4 plots మీద మీకు రావడం జరగాలి అంటే ఇక్కడనే ఉంది లాజిక్. మీకు వచ్చినటువంటి 10,000 రూపీస్ ఫస్ట్ వచ్చిన కమిషన్ని మీకు షేర్ టు సీనియర్ అంటే మీ సీనియర్ కూడా మార్కెటింగ్ మేనేజర్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు 5,000 రూపీస్ ఫర్ మీరు మార్కెటింగ్ మేనేజర్ కోసం మీకు వచ్చిన అమౌంట్ నుంచి మీరు గ్యాప్ కమిషన్ ఆయనకు షేర్ చేస్తే మీ ఎలిజిబిలిటీ ఫర్ 4 plotsకి 5,000 రూపీస్ ఇంటూ 4 అంటే ఈ 4 మెంబర్స్ దగ్గర మీకు వచ్చినటువంటి ఇన్కమ్ 10,000 వస్తేనే కదా మీకు 5,000 ఇస్తారు. అంటే ఆటోమేటిక్ ఈ 4 మెంబర్స్ బిజినెస్ చేస్తే మీకు 8 plots కొత్తవి రావడం జరిగింది. ఈ లెవెల్లో మీకు ఇక్కడ 10,000 వీళ్ళు సంపాదించగానే 5,000 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు మీకు ఈ ఇన్కమ్ డైరెక్ట్ రావటం జరిగింది. అంటే మీరు 20,000 సంపాదించినారు. ఓకే, సో మీకు ఇక్కడ 8 plots కూడా సేల్స్ అయింది కాబట్టి ఇమీడియట్లీ మీ ప్రమోషన్ వచ్చేసి సీనియర్ మార్కెటింగ్ మేనేజర్. ఎప్పుడైతే మీరు 8 plots ఈ లెవెల్లో వచ్చినాయి కాబట్టి మీరు సీనియర్ మార్కెటింగ్ మేనేజరు. అగైన్ యువర్ ఇన్కమ్ ఈస్ 20,000 రూపీస్. మీ సీనియర్కి మీరు ప్రమోషన్ మీరు సీనియర్ షేర్ చేయాలి కాబట్టి దెన్ 10,000 రూపీస్ ఇందులో నుంచి మీరు ఎస్ఎంఎం అంటే సీనియర్ మార్కెటింగ్ మేనేజర్కి మీ సీనియర్కి మీరు ఇస్తే ఈ 8 పీపుల్స్ ఎప్పుడైతే సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ అచీవ్మెంట్ కావాలనో ఈ 10,000 రూపీస్ ఇంటూ 8 అంటే 80,000 రూపీస్ ఇన్కమ్ ఇట్ ఇస్ యువర్స్. ఓకే, అలాగే ఈ 8 మెంబర్స్ కనుక మీకు ఈ ఇన్కమ్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ టీమ్ 16 పీపుల్స్ చేశారు. మీ నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి ఎస్ఎంఎం నుంచి మీరు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయినారు.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా 16 మంది ఇక్కడ ఎప్పుడైతే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అవుతారో మీకు 30,000 రూపీస్ 16 పీపుల్స్ ఇస్తారు. అంటే అర్థమైంది, ఇక్కడ మీకు 80,000 రూపీస్ సంపాదించినప్పుడు మీరు 30,000 రూపీస్ ఫర్ ఏజీఎం కోసము మీరు మీ సీనియర్కి షేర్ చేస్తే ఈ 16 పీపుల్స్ ఎప్పుడైతే మార్కెటింగ్ చేసి వాళ్ళు ఏజీఎంలో అవుతారో అప్పుడు మీకు ఈ 30,000 రూపీస్ ఇంటూ 16 4,80,000 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. దట్స్ మళ్ళీ 32 పీపుల్స్ ఎప్పుడైతే ఈ 16 మెంబర్స్ చేశారో ఇక్కడ మీకు మళ్ళీ ఒక ప్రమోషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అయింది. ఇక్కడ 32 పీపుల్స్ ఉన్నారు కాబట్టి 4,80,000 రూపీస్ మీకు ఇక్కడ ప్రమోషన్. ఇక్కడ మళ్ళీ సీనియర్ ఉన్నాడు కాబట్టి అగైన్ యూ ఆర్ షేరింగ్ 90,000 రూపీస్ ఫర్ డీజీఎం ప్రమోషన్ కోసం మీ గ్యాప్ కమిషన్ని మీ సీనియర్కి ఇవ్వడం జరిగింది. సో 32 పీపుల్స్ ప్లాట్స్ ఎప్పుడైతే వీళ్ళు డిప్యూటీ మేనేజర్ అవుతారో మీ ఎలిజిబిలిటీ వచ్చి 90,000 రూపీస్ ఇంటూ 32 పీపుల్స్ అంటే 28,80,000 రూపీస్ యువర్ ఇన్కమ్. ఇట్ ఈస్ యువర్ ఇన్కమ్. ఓకే రైట్. ఆ లాస్ట్ అండ్ యువర్ 64 ప్లాట్స్ సిక్స్త్ లెవెల్ మీరు వచ్చి ప్రమోషన్ జనరల్ మేనేజర్గా రిటైర్మెంట్ అవుతారు. మీకు వచ్చిన ఇన్కమ్ 28 lakhsలో నుంచి మీ సీనియర్కి ఇవ్వాలి కాబట్టి మీ సీనియర్ గ్యాప్ కమిషన్ వచ్చేసి ఇమీడియట్లీ 3 lakhs రూపీస్ మీరు జనరల్ మేనేజర్కు మీరు షేర్ చేస్తే మీరు 64 ప్లాట్ మెంబర్స్ ఎప్పుడైతే వాళ్ళు జనరల్ మేనేజర్ అవుతారో మీకు 3 lakhs రూపీస్ ఇంటూ 64 అంటే 1,92 lakhs రూపీస్ అట్ యువర్ ఇన్కమ్ అంటే డైరెక్ట్గా మీకు రావటం జరుగుతుంది. సో 1,92 lakhs మీ ఇన్కమ్ వచ్చిన తర్వాత టోటల్గా మీకు ఈ న్యూ వర్షన్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఏ యూనిక్ మార్కెటింగ్ ప్లాన్ ఇన్ రియల్ ఎస్టేట్ ధనవర్ష డెవలపర్స్లో మీరు 6 లెవెల్స్లో ప్రమోషన్ పొందితే మీరు 2,26,70,000 రూపీస్ మీరు ఎర్న్ చేయడం జరిగింది. యువర్ ఎర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ జూనియర్స్ ప్రమోషన్. మీకు ఇన్కమ్ వచ్చినప్పుడు మీరు ఎలాగైతే షేర్ చేసి మీ సీనియర్కి ఇస్తున్నారో అలాగే వీళ్ళందరూ ప్రమోషన్ పొందితేనే మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే అర్థం ఏంటిది, యువర్ ఎర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ జూనియర్స్. వీళ్ళందరినీ మీరు ప్రమోషన్ పొందేలాగా వీళ్ళకి మార్కెటింగ్ చేసుకుంటుంటే మీరు కూడా ఈ 2,26,70,000 ఈజీగా ఎర్న్ చేసే అవకాశం ఈ స్మార్ట్ అండ్ లిటిల్ ఈ టేబుల్లో మీకు ఇవ్వడం జరిగింది ధనవర్ష డెవలపర్స్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకు ర్యాంక్ లెవెల్ అచీవ్మెంట్ ఇండెక్స్ ఒకటి మళ్ళీ ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు ఎగ్జిక్యూటివ్ అయినారు అంటే అర్థం ఏంటిది, 2 డైరెక్ట్ సేల్స్ ఇస్తే మీరు ఎగ్జిక్యూటివ్ వచ్చింది అంటే మీ ఇన్కమ్ ఎంత వచ్చింది 10,000 రూపీస్. అలాగే సెకండ్ లెవెల్లో మార్కెటింగ్ మేనేజర్ మీరు అచీవ్ అయినారు. సో మీ కింద 4 మెంబర్స్ మార్కెటింగ్ మెంబర్ అచీవ్ అయితే కానీ మీకు 20,000. అలాగే సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ థర్డ్ పొజిషన్ 8 సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ అయితే మీకు 80,000 రూపీస్ ఎర్నింగ్ వచ్చింది. అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మీ ప్రమోషన్కి 16 మెంబర్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రమోషన్ చేస్తే మీకు 4,80,000 వస్తుంది. అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్గా 32 మెంబర్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అచీవ్డ్ అయితే కానీ మీకు 28,80,000 రూపీస్ వస్తుంది. అలాగే 6th లెవెల్ జనరల్ మేనేజర్ రిటైర్మెంట్ 64 జనరల్ మేనేజర్స్ అయితే కానీ మీకు 1,92 lakhs రూపీస్ యువర్ అచీవ్. అంటే రిటైర్మెంట్కి మీకు 64 మెంబర్స్ అయితే 1,92 lakhs టోటల్ మీ ఎర్నింగ్ వచ్చి 2,26,70,000 రూపీస్. ఇక్కడ ఇంట్రడ్యూసెస్ ఏ యూనిక్ మార్కెటింగ్ ప్లాన్లో మీకు 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చినాము. అది ఎలాగుంది అంటే చూడండి, డైరెక్ట్ సేల్స్లో మీరు 10,000 సంపాదించారు, ఎవ్రీ మెంబర్ డైరెక్ట్ సేల్ చేస్తుంటారు. సెకండ్ వచ్చి టీమ్ గ్రోత్ ఇన్కమ్ అంటే మీ టీం ఎక్కడ నుంచి 4, 8, 16, 32 అండ్ 64 ఈజ్ యువర్ టీమ్. సో యువర్ టీమ్ టోటల్ సైజ్ 126 ప్లాట్స్. అంటే మీకు గతంలో చెప్పినట్టుగా 2%లో మనం కరోడ్పతి కావాలి అంటే ఎన్నో ప్లాట్లు అమ్మాలి, ఎన్నో కంపెనీలు చేస్తే కానీ మనకు అచీవ్మెంట్ అయ్యేది. ఇక్కడ ఈ ఒక్క కంపెనీలోనే ఒకటే టేబుల్లో మీరు 126 ప్లాట్లు అమ్మిన వాళ్ళు అయినారు అంటే వీళ్ళందరూ ఖచ్చితంగా ప్లాట్లు పర్చేజ్ చేస్తారు. అంటే ఎప్పుడు పర్చేజ్ చేస్తే అప్పుడు ఆన్ ఈచ్ ఫుల్ ప్లాట్ పర్చేజ్ చేసినప్పుడల్లా మీకు ఒక్క ప్లాట్ వెనుక మీకు మళ్ళీ 2% వస్తుంది. మనం గతంలో చేసిన పాత మార్కెటింగ్లో 2% కమిషన్ గ్యాప్ కోసం మనం పని చేసినాం, గుర్తుంది కదా. అప్పుడు మనం ఒక 30 ప్లాట్లు 50 ప్లాట్లు 40 ప్లాట్లు 100 ప్లాట్లు ఎప్పుడైనా అమ్మినామా? అలాంటి చరిత్ర ఎక్కడ లేదు. కానీ మన ఈ కంపెనీలో కొత్తగా ఇంట్రడ్యూసింగ్ ఏ యూనిక్ మార్కెటింగ్ ప్లాన్ రియల్ ఎస్టేట్లో మీకు ఇచ్చినటువంటి టేబుల్లో ఇంతకుముందు చెప్పిన టేబుల్లో 126 ప్లాట్స్ మీరు అమ్మిన వాళ్ళు అయినారు. అంటే ఎగ్జాంపుల్ ఒక 10 lakhs రూపీస్ ప్లాట్ కనుక మీరు అమ్మితే మీకు 2% అంటే 20,000 రూపీస్. 20,000 రూపీస్ 126 మంది కనుక మీకు ఇస్తే ఒక 28 లక్షల అడిషనల్ ఇన్కమ్ కూడా మీకు రావడం జరుగుతుంది. రైట్. ట్రావెలింగ్ అలవెన్సెస్ ఒకటి ఇచ్చినాము, మళ్ళీ కూడా ఏజెంట్ అనేటువంటి సఫర్ కావద్దు కాబట్టి 6 లెవెల్స్లో మీకు ఉన్నటువంటి 126 ప్లాట్స్ ఈచ్ ప్లాట్కి 250 రూపీస్ ట్రావెలింగ్ అలవెన్సెస్, దట్ ఈస్ 31,500 మీకు అడిషనల్గా
ఇది రావటం జరుగుతుంది. అలాగే బొనాన్జా ఆఫర్ ఉంది ఒకటి ఫర్ గోవా మార్కెటింగ్ మేనేజర్ అచీవ్మెంట్ అయితే, అంటే అర్థమైంది మీరు వచ్చి 2 and 4 కంప్లీట్ చేస్తే మీకు గోవా అచీవ్మెంట్ అండ్ యువర్ కంప్లీషన్ ఆఫ్ 6 levels ఆఫ్ 126 plots అప్ టు 85 days. ఇన్ 85 daysలో కనుక మీరు ఈ ప్యాటర్న్ని కనుక ఫుల్ఫిల్ చేసుకుంటే కార్ ఫండ్ అచీవర్ ఈజ్ 1 lakh. వీక్లీ పే అవుట్ కంపెనీ ఎవ్రీ ట్యూస్డే midnight 12 o'clock కట్ ఆఫ్. ఇందులో TDS 5%, సర్వీస్ ఛార్జ్ 5% డిడక్షన్ అవుతుంది. ఓకే. ధనవర్ష డెవలపర్స్ ప్లాట్ పర్చేజ్ అమౌంట్. మనం ప్లాట్ పర్చేజ్ అంటున్నాం. ఎప్పుడు మనం ప్లాట్ పర్చేజ్ ఆల్రెడీ టేబుల్ ఇస్తున్నాము. మీరు ఫస్ట్గా PTA అని తోటి జాయిన్ అయినరు 11,300. ఇంతకుముందు గతంలో ఏ రియల్ ఎస్టేట్లైనా మనం టోకన్ అడ్వాన్స్ 5,000, 6,000, 8,000, 10,000 కట్టి ఉన్నాం కదా. ఎప్పుడైనా టోకన్ అడ్వాన్స్ వాళ్ళు ఫెయిల్ అయిపోతే ఆ అమౌంట్ ఎవరికైనా రిటర్న్ ఇచ్చిందా? ఎప్పుడు కూడా లేదు. ఆ గతంలో మనం చేసినటువంటి వెంచర్లో ఏజెంట్గా పనిచేసి చాలామందికి కట్టించినాం కూడా. అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు రిటర్న్ లేదు. అంటే పోగొట్టుకునే అమౌంట్, అంటే నాన్ రిఫండబుల్ అమౌంట్. ఇది కూడా మన దగ్గర నాన్ రిఫండబుల్ అమౌంట్. కానీ మీరు ప్లాట్ కొనేటప్పుడు ఇది కూడా మీకు ప్లాట్లో జత చేయడం జరుగుతుంది 11,300. అంటే ఈ యొక్క ఈ 11,300 మీకు ఈ అమౌంట్ తోటే మీ టేబుల్లో మీరు 2 కోట్లు సంపాదించడం జరిగింది. ప్లస్ మీరు 80,000 రూపీస్ ఎప్పుడైతే విన్నింగ్ అంటే ఇక్కడ మరి అర్న్ చేస్తారో అప్పుడు సెకండ్ ప్లాట్ పేడ్ అమౌంట్ అని మీరు 10,000 రూపీస్ మీ ప్లాట్ కోసం జమ చేయడం జరుగుతుంది. అలాగే 4,80,000 రూపీస్ ఎప్పుడైతే ఎర్న్ చేస్తారో మీకు సెకండ్ ప్లాట్ బుకింగ్ అమౌంట్ అని 50,000 రూపీస్ వల్ల మీ ప్లాట్ అకౌంట్కు జమ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 5 lakhs రూపీస్ విత్డ్రా చేసేటప్పుడు మీకు ప్లాట్ అలాట్మెంట్ అగ్రిమెంట్ ఫస్ట్ 5 lakhs మీరు విత్డ్రా చేసినప్పుడు ప్లాట్ అలాట్మెంట్ అగ్రిమెంట్ అని వస్తుంది. దానికి 1,50,000 రూపీస్ మీరు జమ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ ప్లాట్ అలాట్మెంట్ అగ్రిమెంట్ అప్పుడు మీ కంపెనీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటంటే మీరు పోయి ఆ ఉన్నటువంటి వెంచర్స్ అప్పుడు మీరు ప్లాట్ అలాట్మెంట్ అయినప్పుడు ఉన్నటువంటి వెంచర్స్ 2 or 4 or ఎన్ని ఉంటాయి అన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు నచ్చిన ప్లాట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్లాట్ అలాట్మెంట్ అగ్రిమెంట్ మీరు రాయించుకుంటారు. అగైన్ ఎవ్రీ ఈచ్ రూపీస్ 1 lakh రూపీస్ విత్డ్రా చేసేటప్పుడు ప్లాట్ కోసం అమౌంట్ ప్లాట్ అకౌంట్కు మీకు 30,000 రూపీస్ జమ చేయడం జరుగుతుంది. అలాగే యూ షుడ్ యూస్ యువర్ సెలెక్టెడ్ ప్లాట్ బ్యాలెన్స్ అమౌంట్ షుడ్ బి పెయిడ్ ఇన్ 5 months. అంటే ప్లాట్ అలాట్మెంట్ అమౌంట్ అగ్రిమెంట్ అయినాక కూడా ఇంకా మీకు 5 months టైం ఉంటుంది. ఏంటంటే మీ టీం ద్వారా మీరు సంపాదిస్తున్న డబ్బులో ప్రతి ₹1,00,000 30,000 రూపాయలు జమ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాట్కి అమౌంట్ ఫుల్ఫిల్ కాగానే మీరు ప్లాట్ రిజిస్టర్ చేసుకొని డాక్యుమెంట్ మీరు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అండ్ ధనవర్ష డెవలపర్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ కంపెనీ నేమ్ ధనవర్ష డెవలపర్స్, బ్యాంక్ నేమ్ యాక్సిస్ బ్యాంక్, కరెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ నంబర్ 9210200049919805, IFC కోడ్ నంబర్ UTIB 0001195, గూగుల్ పే ఫోన్పే నంబర్ 8519888589. యాక్సిస్ బ్యాంక్లో ఆల్రెడీ మనకు NRI నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి కాబట్టి అబ్రాడ్ నుంచి షిఫ్ట్ కూడా అవసరం, వాళ్ళ కోసం ఈ నంబర్ ఉంది. ఓకే రైట్. కంపెనీ యొక్క లైసెన్స్ అండ్ ఇన్విటేషన్ ఏంటంటే కంపెనీ 23rd March 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి టైప్ ఉన్నటువంటి వెంచర్స్ ఇవన్నీ లేఅవుట్స్ ఉన్నాయి. ఆల్రెడీ చూసి సెలెక్ట్ అయిన వాళ్ళు తీసుకుంటారు. ఇది షాద్ నగర్లో దర్గా దగ్గర ఉన్నటువంటి వెంచరు. DTCP అప్రూవ్డ్ 50,000 square yardది మనం అగ్రిమెంట్ అయినాము. ఇక్కడ మీరు అచీవ్మెంట్ అయినప్పుడు ప్లాట్ అలాట్మెంట్ అచీవ్మెంట్ అయి కాగానే ఇందులో అప్పటి వరకు ఉండే ఎవరికైతే ఉంటారో ఆ అచీవ్మెంట్కి మేము ఇక్కడ పంపిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ ఇక్కడ ఉంటుంది. ఓకే రైట్. మీరు ప్లాట్ అలాట్మెంట్ అగ్రిమెంట్ అప్పుడు మీకు ఎన్ని వెంచర్స్ ఉంటే అన్ని వెంచర్స్ ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి బ్రోచర్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని కూడా ఈజీగా మీరు చిన్నగా చెప్పుకునేటట్టుగా ప్లాన్ ఇచ్చిన మనం. అలాగే డీటెయిల్స్ ఫుల్ ప్లాన్ ఇది. ఆ తర్వాత బ్రోచరు మీ యొక్క పేరు ఇచ్చుకొని గోవా అచీవ్మెంట్ ఒక ఫోటో మీరు ఈ యొక్క మనం గోవా అచీవ్మెంట్ కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే.
రియల్ ఎస్టేట్లో వచ్చే ప్రతి ఒక్కరికి ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలని సక్సెస్ఫుల్ గా సెటిల్ అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ లో చాలా మంది కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవుతుంటారు. అసలు సక్సెస్ అవ్వడం కన్నా ఏ కారణాల వల్ల ఫెయిల్ అవుతున్నా అనేది ప్రతి ఒక్క ఏజెంట్ చెక్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ లో వచ్చాక ప్రతి ఏజెంట్ యొక్క గోల్ నేను సక్సెస్ అవ్వాలి, నేను మనీ బాగా సంపాదించాలి. అదే ఏజెంట్ కొంత జర్నీ తర్వాత లీడ్స్ రావటం లేదు, నేను సక్సెస్ కాలేకపోతున్నాను. అసలు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కి మధ్య మీరు ఎఫర్ట్ ఎంతవరకు పెట్టారు? సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది రెండు కూడా మీ మైండ్ లో మీరు క్రియేట్ చేసుకున్నవి. రియల్ ఎస్టేట్ లో నిజంగా మీ గోల్ సక్సెస్ అయితే మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? రియల్ ఎస్టేట్ లో ఫెయిల్ అవ్వడానికి కొన్ని కారణాలను చూద్దాం. చెప్పింది వినకపోవడం, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, సెల్ఫిష్ గా ఆలోచించడం, టైం వేస్ట్ చేయడం, మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయకపోవడం, బ్లేమింగ్ మెంటాలిటీ కలిగి ఉండడం, కంపెనీస్ జంప్ అవ్వడం, లైఫ్ లో సీరియస్నెస్ లేకపోవడం, మీ కెపాసిటీ మీ లెవెల్ ని గుర్తించకపోవడం, రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోకపోవడం, వర్క్ వాయిదా వేయడం, కమిట్మెంట్ లేకపోవడం, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయకపోవడం, హానెస్ట్ గా ఉండకపోవడం, చీటింగ్ చేయడం, బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అవ్వడం, వర్క్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోకపోవడం, టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేయకపోవడం, ఎక్కువ కమిషన్స్ కి ఆశపడటం, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కోసం రాంగ్ వేస్ లో వెళ్లడం. ఈ 20 రీజన్స్ లో ఏ రీజన్ మీకు సక్సెస్ కి అడ్డుపడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. మీ స్కిల్స్, మీ బిజినెస్ ఎక్స్పీరియన్స్, మీ గోల్స్, మీ టార్గెట్స్ మీద ఒకసారి ఫోకస్ చేయండి. రియల్ ఎస్టేట్ లో ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, దానికోసం ఎంత ఎఫర్ట్ గా వర్క్ చేస్తున్నాం, లీడ్స్ ఎందుకు రావట్లేదు, డిఫరెంట్ గా థింక్ చేయండి. మీరు ఎప్పుడైతే డిఫరెంట్ గా థింక్ చేసి హార్డ్ వర్క్ చేస్తారో సక్సెస్ మిమ్మల్ని అదే వెతుక్కుంటూ వస్తుంది. రియల్ ఎస్టేట్ లో ఫ్రెషర్ నుండి ఎక్స్పీరియన్స్ ఏజెంట్ వరకు ఎదురయ్యే ప్రాబ్లం లీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, లీడ్స్ ని ఎలా సంపాదించాలి, కస్టమర్స్ ఎక్కడ ఉంటారు, కస్టమర్స్ ని ఎలా పట్టుకోవాలి, అసలు కస్టమర్ మిమ్మల్ని వెతుకుతున్నాడా లేదా మీరు కస్టమర్ కోసం వెతుకుతున్నారా? ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న లాజిక్ అండ్ కన్ఫ్యూజన్ వల్ల చాలా మంది రియల్ ఎస్టేట్ మిత్రులు ఫెయిల్ అవుతున్నారు. సక్సెస్ కి ముందు ఫెయిల్ అవ్వడం చాలా ముఖ్యం. ఫెయిల్ అంటేనే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. మీరు ఎంత లెర్నింగ్ అలవాటు చేసుకుంటే అంత ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ లో సక్సెస్ రావాలంటే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. వాటన్నిటిని దాటుకొని మీలో పైకి రావాలన్న కసి మీలో ఉండాలి. మీ ఆలోచన విధానం మారాలి, మీ పద్ధతులు మారాలి. గోవా అచీవర్స్ వీళ్ళంతా కంపెనీ ఫస్ట్ మీటింగ్లో వీళ్ళందరినీ సన్మానించడం జరిగింది. వీళ్ళంతా గోవా అచీవర్స్ మీటింగ్. కంగ్రాచులేషన్, యు ఆర్ అచీవర్ నౌ. థ్యాంక్ యూ.